ఇంకోటి ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే బాలకృష్ణ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మరి మీరు ఆ సేమ్ ఫ్యామిలీ హీరో కదా, మరి బాలకృష్ణకి ఎందుకు మీరు కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది ఎందుకు చేయలేకపోయారు? అంటే పర్టికులర్గా అప్పుడు ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కాస్ట్యూమ్ డిజైనర్ కంపల్సరీ ఉంటాడు. బిగినింగ్లో ఎవరు ఉండరు కదా. అలా కాదు, చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా రామకృష్ణ స్టూడియోలో ఒక పర్మనెంట్ ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ దగ్గర నుంచి మనం వెళ్ళిపోయి ఎంకరేజ్ చేసి సార్ నేను చేస్తానని చెప్పేసి, ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్లో క్వశ్చన్ చేశారు మీ దగ్గర ఇండస్ట్రీలో మీకు ఎక్కడ క్రాష్ రాలేదనేసి. ఇప్పుడు అదేవిధంగా నేను వెళ్ళి నేను చేస్తాను బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి అలాగే చేస్తాను ఇలాగే చేస్తానంటే అవతల వాళ్ళకి మీరు చెప్పిన ఇదిగా వాళ్ళ మనసులో మనం వేరే ఒక గిల్లి కలిగించినట్టు ఉంటుంది. చాలు భగవంతుడు మనకి ఇచ్చాడు, ఇంత పెద్ద ఆయనకి మనం చేసాం, అది చరిత్ర చాలని నేను తృప్తి పడ్డాను అంతవరకు. కానీ లేకపోతే వాళ్ళు కావాలని అడిగితే తప్పకుండా వారు ఇప్పటికైనా కానీ ఇస్తారు. ఇప్పటికి చేసే కెపాసిటీ ఉంది, చేయగలను, చేస్తాను. కానీ ఎదటవాడు నువ్వు కడుపు కొట్టడం అనేది అది నాకు అంత ఇదిగా మనస్కరించదు. అందుచేత నేను ఇతరులను కూడా ప్రయత్నం చేయలే. ఏదో ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం కాదు ఇతర దేశాల్లో కూడా, అమెరికాలో అన్ని స్టేట్లో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇంచుమించు వచ్చి యాక్స్టైలర్స్లో కుట్టించుకుని వెళ్ళాలనేసి భావంతో అక్కడి నుంచి కొన్ని క్లాతులు తీసుకొచ్చుకుంటారు. ఒకవాళ్ళు 5, 10, 15 షూట్ క్లాతులు ఇలాంటివి. అక్కడ ఎందుకంటే రెడీమేడ్గా బాడీ ఫిట్టింగ్ ఉంటుంది, ఉండకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే వచ్చినప్పుడు 10-15 డేస్ స్టే చేస్తారు, ఇస్తారు, వెళ్ళేటప్పుడు పికప్ చేసుకెళ్తారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్గా బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా మనం సెట్ చేసేస్తాం. ఇప్పటికే అలాంటి కస్టమర్లు అదంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చేయగలుగుతున్నా, వారందరి సహకారం మాకు ఉంది.